Daily. Taste the Daily. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేస్తుందని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారని, పచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపులో నల్గొండ, ఖమ్మం జిల్లాలకు మరణ శాసనం రాసినట్లు అవుతుందన్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్దాల హామీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. 55,000 బాకీ అయినాయి 22 నెలలకి అని చెప్పి తెలంగాణలో ప్రభుత్వ పాలన పడకేసింది. గతంలో కేసీఆర్ ఇచ్చినవి కూడా పథకాలను కొనసాగించే పరిస్థితిలో లేరు. ప్రజలకు కల్పించిన వసతులను కూడా కల్పించే పరిస్థితిలో లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చిన సందర్భం కూడా లేదు. వరదలు వస్తే కూడా ఎట్లా వాటిని ఎదుర్కోవాలన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ప్రత్యేకించి ఎన్నికలప్పుడు ఏదైతే కేసీఆర్ కు అండగా ఉన్న రైతాంగాన్ని, మహిళల్ని దూరం చేయాలని చెప్పి కుట్ర చేసి యువతను కూడా ఆకట్టుకోవడం కొరకు మోసం చేసి ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో, 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ఒక్కటి కూడా అమలు చేయలేదు. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ ప్రజలకు ఒక్కరొక్కరికి వేలాది రూపాయలు బాకీ పడి ఉన్నారు. రైతు బంధు విషయంలో, రుణమాఫీ విషయంలో ప్రతి రైతును మోసం చేసిండ్రు. 2,500 ఇస్తామని చెప్పి ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తామని చెప్పి మహిళల్ని మోసం చేసి ఒక్కొక్క మహిళకి ఇప్పటికీ 55,000 రూపాయలు బాకీ పడ్డారు. అదే విధంగా పెన్షన్దారులను కూడా మోసం చేసి వాళ్ళకు కూడా కేసీఆర్ కు ఓటేస్తున్నారు వీళ్ళని చెప్పి, మేమైతే 4,000 ఇస్తాం, కేసీఆర్ 2 ఇస్తున్నారు అని చెప్పి పాపం వాళ్ళ ఓట్లు కూడా తీసుకొని వాళ్ళని కూడా మోసం చేసిర్రు, దారుణంగా వంచిండ్రు. విద్యార్థులను, యువకులను కూడా మోసం చేసిండ్రు. ఇప్పటివరకు ప్రపంచంలో విద్యార్థులను కూడా నమ్మించి మోసం చేసిన మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తెలంగాణలో. వాళ్ళకు కూడా 5 లక్షల కార్డులు ఇస్తామని, కూటీలు ఇస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఈ రకంగా అనేకమైన హామీలు ఇచ్చి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబానికి బాకీ పడింది. మళ్ళీ వాళ్ళ ఓట్లు వస్తే ముందు కూరుకొచ్చి మేమే ఉన్నాం, మేమే చేస్తామని చెప్పి అబద్దాలు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు ఒకసారి గుర్తు చేయడానికి ఒకరొకరికి కాంగ్రెస్ పార్టీ ఎంత బాకీ పడిందో ఆ విషయంలో ప్రజలను మరింత చైతన్యపరుస్తూ, రేపు కాంగ్రెస్ వస్తే నిలదీయాలి వాళ్ళని, మీ ఇంటి ముందుకు వస్తే అని చెప్పే విధంగా బాకీ కార్డుని ఆ రోజు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు విడుదల చేసింది. మీ ఇళ్లలో దాచిపెట్టుకోమని చెప్పింది. ఆ కార్డుతో పాటు మా బాకీ కార్డు కూడా ఇస్తున్నాం. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ మీకు బాకీ పడిన కార్డు కూడా మీకు ఇస్తున్నాం. రేపు ఎన్నికల ముందు కనుక కాంగ్రెస్ వాడు ఎవడైనా మీ ముందుకు వస్తే ఆ కార్డుతో పాటు గ్యారంటీ కార్డు పెట్టుండ్రి, మేము ఇచ్చిన బాకీ కార్డు కూడా ముందర పెట్టి, నాకు ఇంత బాకీ ఉన్నావు, ఈ బాకీ చెల్లించిన తర్వాత నేను ఓటు గురించి వెళ్ళి మాట్లాడు అని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే నెలకు 2,500 ప్రకారం